ప్రసన్న కుమార్ రెడ్డి వేరే వాళ్ళ చేత తనపై విమర్శలు చేయడం సరికాదని టీడీపీ నేత బెజవాడ వంశీధర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రసన్న తొలగించుకొని ప్రజల్లోకి రావాలని, అసత్య ప్రచారాలు చేయడం సమంజసం కాదని, ఇక ప్రసన్న కుమార్ రెడ్డి పర్మనెంట్గా ఆయన మాజీగానే ఉండిపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముసుగు వేసుకుని వెనకుండవు ప్రసన్న, నువ్వు ముసుగు వేసుకోండవు, ముసుగు తీసి బయటికి రా. ప్రజలు మర్చిపోతున్నారు నిన్ను. నువ్వు ముసుగు తీసి బయటకు వస్తే ఏది నిజాలు తెలుస్తాయి నీకు. నువ్వు లోపల ఉంటే ఎట్లా తెలుస్తుందన్నా? చలపతిరావు గారిని పంపించి నియోజకవర్గంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మా ఎమ్మెల్యే గారిని ఏదో బలహీనపరచాలంటే అది అవద్దా? 9 నెలలు అయింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. 55,000 భారీ మెజార్టీతో మా ప్రశాంతమ విజయం సాధించింది. ప్రజల తీర్పుని శిరసా వహించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఏదైనా విలువైన సలహాలు ఉంటే ఇవ్వండి, తీసుకుంటాం. అదే దీని కొనసాగింపు ఏంటంటే రిజర్వేషన్లో రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనంటే గౌరవం లేని వాళ్ళు ఎవరూ లేరు. గుర్తుపెట్టుకోనా? నువ్వు ప్రసన్న నువ్వే ముసుగు తీసుండవా? ఎట్ట పెట్టినా ముసుగు నీదే. ముసుగు తీసి చూడు. రిజర్వేషన్ గురించి మాట్లాడించావు, ఈ రోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడించావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కోవూరుకి ఏఎంసీకి రిజర్వేషన్ వచ్చింది. నువ్వు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కోవూరు నియోజకవర్గానికి ఎస్టీ మహిళని ఏఎంసీ చైర్మన్ గా రిజర్వేషన్ వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు 2022 మార్చి 24న చెంచమ్మ అనే ఎస్టీ మహిళ ప్రమాణ స్వీకారం చేయించి కేవలం 40 రోజుల్లో ఆమెతో రాజీనామా చేయించావు. యాక్టింగ్ చైర్మన్ గా మన రాధాకృష్ణారెడ్డి గారు రాధానని పెట్టావు. రాధాకృష్ణారెడ్డి గారిని నువ్వు పెట్టింది. ప్రసన్న వినపడుతుందా? రిజర్వేషన్ గురించి మాట్లాడించావు కదా. ఒక ఎస్టీ మహిళకి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు రిజర్వేషన్ వస్తే తీసి 40 రోజులు గడవక ముందే ప్రసన్న రాధాకృష్ణారెడ్డి గారిని పెట్టావు ఏఎంసీ చైర్మన్ గా. ఒకటి అయిపోయింది. మళ్ళా ప్రసన్న 2023 మే 12న వై చందన అనే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్టీ మహిళ ఏఎంసీ చైర్మన్ గా మళ్ళా ప్రమాణ స్వీకారం చేయించావు నువ్వే ప్రసన్న. చేయించి 30 రోజుల్లో అదే మళ్ళా దించేసావు. అదే రాధాకృష్ణారెడ్డి గారిని యాక్టింగ్ చైర్మన్ గా పెట్టావు. ఆ రోజు ఏమన్నా అంబేద్కర్ గారి కళ్ళకి గంతలు కట్టించి ఈ పనులు చేసావా? నిన్ను నమ్ముకొని ఎస్టీలు నల్లపరెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని ఎప్పటి నుంచో ఎస్టీలు ఉన్నారే, వాళ్ళకి నువ్వేంది ఆ రోజు చేసిన పనిది కరెక్టేనా? నువ్వు మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడిస్తున్నావు. నువ్వు ముసుగు తీసి బయటికి రా. ముందు మర్చిపోతున్నావు. మసక పారిపోతుంది నల్లపరెడ్డి కుటుంబం. నీ చర్యలతో మసక పారిపోతుంది. నువ్వు రా. చిల్లర ఆరోపణలు చేయించుబాక. చలపతిరావు గారికి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి లేవు. నువ్వు ప్రోత్బలం చేసి నువ్వు పెట్టించినంత మాత్రం ఏం కాదు. ఒక గీత, ఒక పరిమితి ఉంటుంది దేనికైనా. నువ్వు చెయ్యి. ఇంకోటి ఓకే, అది రిజర్వేషన్ గురించి. అది ఇంతకంటే నేను రిజర్వేషన్ గురించి నువ్వు చేసిన పనులకి ఈ రోజు అదే మార్కెటింగ్ రిజర్వేషన్ గెజిట్ వచ్చిందా అని అడిగా. ఇందాక వచ్చిందా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? కోవూరు మార్కెటింగ్ ఒక సామాజిక వర్గానికి ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా ఒక ప్రూఫ్ ఉందా? చెప్పు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, చెప్పండి. లేదు. ఉంటే చూపించు. అన్ని కాగితాలు చూపిస్తున్నావు కదా. ప్రెస్ మీట్లు పెట్టి అన్ని కాగితాలు చూపించమని చెప్తున్నావు కదా. చూపించు గెజిట్. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఎన్ని విధాలుగా దూషించే విధంగా మాట్లాడించినా మా మీద మేము ఎలాగా మాట్లాడతాం. మాకు మీ కుటుంబం అంటే గౌరవం ఉంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరన్నా గౌరవం ఉంది. ఇప్పుడే చెప్తున్నా మళ్ళా, మీరు ఎన్నికల్లో వాడిన భాష మాకు ఎంతో బాధించింది. దానికోసం మేము మాట్లాడాల్సి వచ్చింది. మేము కూడా ఆ రోజు కూడా మీ మీద వ్యక్తిగత ఆరోపణ చేయరా, రాజకీయ ఆరోపణలు చేశా. నీకు దమ్ముంటే రా, చొక్కా ముసుగు తీసి బయటికి రా, రాజకీయ ఆరోపణలు చెయ్యి. నువ్వు జాతీయ నాయకుడికి మహానాయకుడు అనుకున్నావు కదా. నువ్వు రా ముందు బయటికి. నువ్వు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రజలు నీకు కఠినమైన తీర్పు ఇచ్చి కూర్చోబెట్టారు. గుర్తుపెట్టుకో. రా, నీకు దమ్ముంటే ముసుగు తీసి బయటికి రా అని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ విషయాలు తెలియజేయాలని ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. నియోజకవర్గంలో గత కొన్ని రోజుల పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు. కోవూరు శాసనసభ్యురాలు ప్రియతమ ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి కోవూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రశాంతం ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కోవూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి నువ్వు ఓర్వలేక ఈ నియోజకవర్గంలో నీకు ఎండ్ కార్డు పడిపోయిందని చెప్పి మా మీద ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యేగా ప్రశాంతమ్మ, నువ్వు ఇంకా అశాశ్వత ఎమ్మెల్యే, నువ్వు ఇంకా రానున్న రోజుల్లో అశాశ్వత ఎమ్మెల్యే, నువ్వు పర్మనెంట్ మాజీ అన్నా, నువ్వు పర్మనెంట్ మాజీ. ఇంకా పెట్టు, పొద్దున ప్రెస్ మీట్ పెట్టించు, నీ భాషతో తిట్టించు,
మేము నువ్వు తిట్టిన వాళ్ళ గురించి మేము మాట్లాడం. ఎందుకంటే వాళ్ళు మేము గతంలో ఎట్లుందో అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకో ప్రసన్న, నీకే చెప్తున్నా, నువ్వు మళ్ళా పిచ్చి చేసిన నీ మీద వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు మేము చేయం. రాజకీయ పరంగానే మాట్లాడతాం, రాజకీయ విమర్శలే చేస్తాం. నువ్వు ముసుగు తీసి బయటకు వచ్చి మాట్లాడు. ఏదైనా సరే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు చేసిన ఈ ఆరోపణలన్నీ మీ విజ్ఞతకి వదిలేస్తూ